సో ఇక ఇవాళ డిబేట్ అంశంలోకి వెళ్తే జగన్ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కొంతమందికి బెయిల్ రావడము, ఆ సిట్టు విచారణ కొంత ఏమన్నా ఆలస్యమైందా అని కొంత మాట్లాడుకుంటున్న సందర్భంలో మిథున్ రెడ్డి అంటే కీలకమైన పాత్రధారి సూత్రధారి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కార్యాలయాలు ఇళ్లలో నిన్న సిట్ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాదు అలాగే ఆయన స్థానికంగా ఉన్న అక్కడ ఇళ్లలోనూ అలాగే వారి తల్లిగారిని ప్రశ్నించారు. ఎందుకంటే కంపెనీల్లో వారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి ఇంట్లో లేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిగతా డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు ఇక్కడ హైదరాబాద్లో, కొండాపూర్, ఇక్కడ ఇళ్లలో కూడా. ఇందులో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. అంటే పక్కా సమాచారంతోనే అధికారులు ఎప్పుడు సోదాలు చేస్తారు. ఇందులో ఈ లిక్కర్ సొమ్ము అంటే ఈ దొంగ సొమ్ములో చాలా మటుకు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ కంపెనీల్లోకి దారి మళ్ళింది అని చెప్పి, అయితే ఇంకా కీలకంగా ఎంతంత వెళ్ళింది ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కొంత నెంబర్స్ వచ్చాయి కానీ పూర్తిగా సిట్ దర్యాప్తులో అది బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమీ జరగలేదు ఇదంతా ఏదో ఎవరో కథ వండితే సిట్ అధికారులు దాన్ని వండి వారుస్తున్నారు కథ రాస్తే అని చెప్తున్నప్పుడు మరి ఈ ఆధారాలన్నీ ఎలా బయటపడుతున్నాయి? అసలు ఎక్సైజ్ శాఖ తయారు చేయాల్సిన పాలసీని ఎక్కడెక్కడో తయారు చేసి అందులో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన కంపెనీలకి ఏం సంబంధం? సో ఈ వాస్తవాలు బయటపడ్డాక మాత్రం వాళ్ళు మాట్లాడరు. మాట్లాడడానికి ఏదో ఒకటి మాట్లాడతారు కానీ కాగితాలు ముందు పెట్టి అధికారులు మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పే అవకాశం ఉంది? సరే, ఇంకా ఆయన బెయిల్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి కోర్టులో నడుస్తోంది. రేపో మాపో బెయిల్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో కూడా చూడాలి. అదొక అంశం. ఇక ఈ మధ్య మళ్ళీ తెరపైకి వచ్చిన అంశం ఏంటంటే, అంటే వైసీపీ నాయకుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, దొంగ అన్నట్టుగా దొంగతనం చేసేది వాళ్లే, మళ్ళీ విజులు ఉదయం అని బిల్డప్ ఇచ్చేది కూడా వాళ్లే. సరిగ్గా అలాగే ఉంది రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం లేదా కల్తీ మద్యం వ్యవహారం. ఈ కల్తీ మద్యానికి సంబంధించి అరెస్టులు కూడా జరుగుతున్నాయి. జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత దీని మీద మనం ఇంతకుముందు సుదీర్ఘంగా ఒక చర్చలో కూడా చెప్పుకున్నాం. అంటే ఆఫ్రికాలో ఆ నకిలీ మద్యం మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎలాగ దాన్ని తీసుకొచ్చారు ఇదంతా. కానీ ఇందులో కీలకమైన అంశాలు బయటకు వస్తుంటే షాకింగ్ విషయాలు. అంటే మొన్న ముఖ్యమంత్రి దీని మీద సుదీర్ఘమైన రివ్యూ చేసి బ్రీఫింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇంకా తెలుస్తున్నాయి ఇందులో మూలాలు ఎవరెవరు ఉన్నారేంటి అనేది, బట్ అవి నేను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు, పూర్తిగా దర్యాప్తు తర్వాత ఒక విషయం బయటకు వస్తుందని. సో ఈ దర్యాప్తులో బయటపడుతున్న విషయం ఏంటంటే, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే వైసీపీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అత్యంత సన్నిహితులు. ఎందుకంటే జోగి రమేష్ ఆయన కుటుంబం పెద్ద గొప్పగా ఉన్నతంగా మొదలైన కుటుంబం కాదు, చాలా సాదాసీదా కల్లు గీత నుంచి మొదలైన కుటుంబం. కానీ ఐ అప్రిషియేట్ కల్లు గీత స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యే వరకు జోగి రమేష్ ఎదిగారు. కానీ అది ఆర్గానిక్గా ఆథెంటిక్గా ఏ తప్పు చేయకుండా ఎదిగితే వన్ షుడ్ అప్రిషియేట్. కానీ ఈ ప్రయాణంలో ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఎన్ని కావు, అవన్నీ తవ్వుకుంటూ ఇప్పుడు మాట్లాడుకునే టైం సరిపోదు. కానీ ఇవాళ ఆయన దొరికిపోయాక ఆ వాట్సాప్ చాట్లు, అద్దేపల్లి జనార్దన్ రావుతో చేసిన చాట్లు, అంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలంటే అప్పట్లో మనం చేశాం కదా ఆఫ్రికా వ్యవహారం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, విజయవాడలో పెడితే ఎలాగూ టీడీపీ నాయకులు కొంతమంది ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పా, ఇక్కడ పార్టీలతో సంబంధం ఉండదు. ఈ గ్రీడీ ఉన్న నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. టీడీపీ లేకపోతే బీజేపీ, జనసేన, వైసీపీ అని ఉండదు. బయటపడే వరకు తెలియదు ఎవరెవరు ఏంటనేది. సో అలా బయటపడ్డ జయచంద్రారెడ్డిని ఒక్క రోజు కూడా లైట్ లేకుండా బయటికి గెంటేశారు చంద్రబాబు నాయుడు. అండ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక ఊరుకునే సమస్య లేదు అని. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా ఆయన చెప్పారు. కానీ ఇంకా కొంతమందికి ఉంటుంది కదా పాత వాసనలు, పాత అలవాట్లు. సో ఈ కల్తీ మద్యం కంపు ఎప్పుడైతే బయటకు వచ్చిందో యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది. అలాగే ఒక ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నేరుగా కన్జ్యూమరే, కస్టమరే దాని మీద హోలోగ్రామ్, దాని మీద స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం చూసుకోవచ్చు. సరే, అంత ఓపిక ఉంటుందో చూసుకుంటారా లేదా పక్కన పెడితే మొత్తానికైతే ఆ వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. సో కొల్లు రవీంద్ర కూడా నేను ఆకస్మిక తనిఖీలు చేశారు, ఎక్సైజ్ శాఖ మంత్రి. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ షాప్ నిర్వాహకులకి. అలాగే జోగి రమేష్ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన దొరికిపోయిన తర్వాత జోగి రమేష్ ఇంకా ఆయన నిందితుడిగా చేర్చలేదు. ఆయన చంద్రబాబుకి సవాలు విసురుతాడు. ఈ పెద్ద మనిషి 2021లో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంటి మీద దాడికి తెగబడ్డారు. ఈయన రౌడీ మోకను వేసుకెళ్ళి మాజీ సీఎం అన్న కనీస మర్యాద లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. అంటే అన్నకాళ్లలో ఆనందం చూడడానికి వర్కౌట్ అయింది, అది మంత్రి పదవి కూడా వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్లు, నీ ఇంటికి వస్తా లేకపోతే తిరుపతి వస్తా, నువ్వు వస్తావా? ఈయన ఛాలెంజ్ చేసేది ఏంటి ముఖ్యమంత్రికి? ఆ స్థాయా జోగి రమేష్ది?
ఎనివే, సో ఇప్పుడు జోగి రమేష్ బండారం బయటపడ్డాక దీని ఉచ్చి మొత్తం బయటకు వస్తుంది. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, కల్తీ మద్యం డంపులు ఇంకా ఎక్కడెక్కడ పెట్టారు, ఎలాంటి ప్లాన్ చేశారు ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ అనే అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. సో అటువైపు ఒక భారీ లెక్కర్ స్కాము, ఇటువైపు ఇంకో చిలకొట్టుడు దొంగ కల్తీ స్కాము. ఇది కూడా చిన్నదేముండదు, బయటకు వస్తే దీని వ్యవహారం. అంటే కేవలం అధికారులకే వీళ్ళు నెలకి 5 నుంచి 15 లక్షల మధ్యలో ఇచ్చేవారంటే ఇది కూడా పెద్ద మొత్తమే అయి ఉంటుంది. సో బయట పడితే కానీ దొంగల ముఠా దీనికి ఎంత ప్లాన్. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది చూసుకుంటే భారీగా లిక్కర్ స్కాములు, తర్వాత మళ్ళీ కల్తీ మద్యం. అంటే ఒక పక్కన ప్రభుత్వమే అమ్మింది, కల్తీ జరగడానికి అవకాశమే ఉంది అని చెప్తారు ఇప్పుడు. కానీ మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? అప్పుడు జరిగిన పద్ధతిలోనే ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చి విజయవాడలో పెట్టు, ఇంకో చోట పెట్టు అని జోగి రమేష్ మధ్య, జనార్దన్ మధ్య అత్యంత సన్నిహితులైన ఆయన అన్నాన్ని పిలుస్తాడు. తెలిసిపోతున్నాయి కదా వాస్తవాలు. నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా మాట్లాడారు ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నాలని. మనతో పాటు స్టూడియోలో కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. లైవ్లో సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్ణాటక ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం ఆంజనేయరెడ్డి గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. ఏంటి అంటే ఈ లిక్కర్ గురించి ఇది ఒక తరగని ఏదో గని అంటారు, అలాగే ఎపిసోడ్లు మాట్లాడుకుంటూ ఉండడమే. సరే, ఇప్పుడు భారీ లిక్కర్ స్కామ్కి తోడుగా ఇంకొక దీన్ని ఎలా కాయిన్ చేయొచ్చు ఈ కల్తీ మద్యం స్కామ్ని? ముందుగా ఋషి గారు, మీకు మీ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. దాంతోపాటు ఏబిఎన్ యాజమాన్యానికి, సిబ్బందికి 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఈ ఛానల్తో దశాబ్ద కాలం అనుబంధం, పేపర్తో అయితే పుష్కర కాలం. ఓ గ్రేట్. అంటే నిత్యనూతనంగా ప్రజల తరపున నిలబడి నిజమైన పాత్రికేయం ఏంటో చూపిస్తూ ప్రజల గొంతుకుగా నిలబడినందుకు ముందుగా మీ యాజమాన్యానికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మీరు ఇది తరగని కథ అన్నారు చూసారా, మద్యం కథా చిత్రం. ఇది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు. అప్పట్లో ఏదో సీరియల్ వచ్చిందండి, తెలుగు సీరియల్ 2008లో ఎప్పుడో మొదలుపెట్టి 2024 వరకు వచ్చిందంటది. అలాగా ఈ సీరియల్ ఎప్పుడు తరుగుద్దా ఏంటంటే, ఆల్రెడీ ఒక లిక్కర్ స్కామ్ నడుస్తుంది. దాంట్లో అనేక మంది రాజకీయ నేతలు, పెద్ద పెద్ద నేతలందరూ కూడా జైల్లోకి వెళ్ళడం, రావడం, బెయిల్ మీద ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కథా చిత్రం. అంటే మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత దొరికినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మన మీద, కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి. ఇప్పుడు జనార్దన్ రావు గారు బయటకు వచ్చి అతను వాస్తవాలని ఏదో చెప్పినందుకు, అదిగో అతను బయటకు వచ్చి తాయితీగా నడుచుకుంటా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు. నడుచుకుంటా రాకపోతే ఎలా వస్తాడండి, కాళ్ళు ఉన్నాయి అతనికి. నడుచుకుంటా వస్తున్నాడు. అతను మ్యానిపులేటెడ్, భయపెట్టి కూర్చోబెట్టి ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించి పోలీసులు తీసుకున్నారట. ఈ స్క్రిప్ట్ అంతా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇచ్చారంట. ఇంకా ఏది చూసినా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒంట్లో బాగుపోయిన జ్వరం వచ్చినా కూడా చంద్రబాబు గారే. చంద్రబాబు పరిపాలన మానేసి స్క్రిప్టులు రాసుకుంటా కూర్చున్నా. అంటే కనీసం ఎక్కడా కూడా సిగ్గుపడకుండా అంటారు చూసారా, వాళ్ళ పేపర్లో 3 పేజీలు, నిన్న 3 పేజీలు మన దొరికిన కానించి అదే వార్తలు, అదే అడ్డంగా దొరికిన కూటమి ప్రభుత్వం, వాళ్ళు దొరికేసి కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికినట్టుగా వాళ్ళు ఇస్తున్న విధానాలు మాట్లాడితే సార్ వీళ్ళు ఆఫ్రికా 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 అంటారు. గతంలో 3 ముక్కలు ఆడారు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రాజధాని చెప్పి అటువంటి బంధం ఏమో అనుకున్నాం. కానీ ఈ మద్యం బంధం అని తెలియలేదు మనకి. అప్పుడు కెమెరూన్, అయ్యో టాంజానియా అంట, జాంబియా అంట, కొన్ని అలా ఆ పేర్లు కూడా తెలియదు. అక్కడ వ్యాపారాలు. నేను నిన్న కూడా మాట్లాడుకున్న ఆంజనేయుడు గారు ఉన్నారు. నేను ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నౌకలు చెల్లిపోయినటువంటి విధానం తెలిసిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా పార్టీ ఏమన్నా ఆఫ్రికాలో హెడ్ ఆఫీస్, బెంగళూరులో బ్రాంచ్ ఆఫీస్ పెట్టుకుంటారా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. నేను అంటుంది సార్, చిన్న విషయం కాదు. మొదలు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో దాదాపు 30,000 మంది అనారోగ్యాల పాలయ్యారు. అనేక రకమైనటువంటి మరణాలు సంభవించినాయి. అనారోగ్యాల పాలైన తర్వాత కిడ్నీలు పాడైపోయి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. అది 3,500 స్కామ్ కాదు, దాదాపు 10 రెట్లు పెద్ద స్కామ్ అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇది ఈ జోగి రమేష్ వచ్చి మాట్లాడుతుందా మీరు చెప్పారు. మాట్లాడుతూ నేను చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వెంకటేశ్వర స్వామి తిరుపతి వచ్చి ప్రమాణం చేస్తాడా, లేకపోతే కనదుర్గం దగ్గర వచ్చి ప్రమాణ స్వామి అంటే ఏదో నీతిమంతుల్లాగా అతను చెప్పే మాటలు. అతని ప్రస్థానం చాలా చిన్న స్థాయి నుంచి మంత్రిగా ఎదగొట్టవచ్చు. కానీ అతను మంత్రిగా ఉన్నప్పుడే తక్కువ చేయలేదు సార్. అతను మంత్రిగా ఉన్నప్పుడు పెడన్ నియోజకవర్గంలో అతను వెళ్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర ఒక ఎంప్లాయీ పాపం చూసుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటా అంటే నన్ను చూసి లేచి నుంచోడా అని చెప్పేసి అతన్ని పోలీసులు పంపించి అరెస్ట్ లోపల తీసేటాడు. అంటే అతను వెళ్తున్న దారిలో ఎవరో కూర్చోకూడదు, లేచి నుంచోవాలట. అటువంటి అహంకారం ప్రదర్శించాడు. ఇంకా నోటి విరోచనాలు తక్కువలేదు.
అతను వాడిన భాష, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఆఖరికి విద్యార్థులు మహిళల సభలను లేకుండా మాట్లాడిన విధానం అంతా చూసాం. అన్న కళ్ళలో ఆనందం అంటారు చూసారా, ఆ విధంగా చూసిన విధానం. అంటే తర్వాత ఏమో అగ్రిగోల్డ్ స్కామ్లో ఏదైనా అతని మీద నింద వచ్చినప్పటికీ థర్మల్ ప్లాంట్ బూడిది కూడా వదలలేదు, ఏదైనా మన అతని మీద ఆరోపణలు వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఏమంటాడంటే కులకోణం తీసుకొస్తాడు. నేను బీసీని కాబట్టి నన్ను ఇలా అంటున్నారు కదా. అతను దాచుకుంటాకే రాని కులం ఇప్పుడు మాత్రం కులం అడ్డొచ్చేస్తాడు. నేను అంటుంది ఈ రోజున ఆల్రెడీ మొలకల చెరువు కాడి నుంచి ఇబ్రహీంపట్నం మొత్తం అంతా తిరుగుతుంది, ఆఫ్రికా దేశాలు ఖండాలన్నీ తిరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే ఎన్ని ప్రతిరోజు ఓ పక్క నుంచి మనం అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడుల గురించి మనం ప్రచారం చేసుకోవాలి. అదే అనిపించింది ఇది నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు. ఓ పక్కన 1,10,000 కోట్ల ఒప్పందం నిన్న జరిగి గూగుల్ది. ఏం పని ప్రభుత్వానికి ఏ కల్తీ మద్యాలు తయారు చేసుకుని అమ్ముకుని స్క్రిప్ట్లు రాసుకోవడం, స్క్రిప్ట్లు రాసుకునే పని ఉంటుంది వీళ్ళకి. అంటే అసలు చెప్పుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి పెట్టుబడులు, ఇన్ని రకాల పెట్టుబడులు వచ్చి ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం, ఇంతమంది మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. రేపు పొద్దున ప్రధానమంత్రి గారు వచ్చి కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రాజోల నియోజకవర్గాల్లో అక్కడ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 24 గంటలు వీళ్ళు ఏ జాస్యమే ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే పనిగా చూడండి, వాళ్ళే తయారు చేసి వాళ్ళే మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళే పట్టించి ఆ తీసే ఆ గుడ్డ కాల్చి మీద వేసినట్టుగా కూటమి ప్రభుత్వం మీద వేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే నేను అంటుంది ప్రత్యేకించి ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు సార్ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని నిర్మాణానికి. అలాగే ప్రత్యేకించి ఒక శాఖ ఏమైనా పెట్టాలేమో వీళ్ళకి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద ఒక శాఖ కాదు. ఇప్పుడు అశోక్ గారి నేతృత్వంలో సిట్టేశారు కదా ఈ కల్తీ. నేను ఇంతకుముందు కూడా 1-2 సార్లు ప్రపోజల్ చేసింది ఏంటంటే ఒక పర్మనెంట్ సిట్ ఉండాలి, నాట్ ఓన్లీ ఇష్యూ బేస్డ్. మొత్తం 5 ఏళ్లలో ఏం జరిగిందో ఒక 10 మంది అధికారులని పెట్టి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలను పెట్టి, అన్ని వర్గాల వాళ్ళని పెట్టి ఒక సిట్ అయితే దర్యాప్తు చేయాల్సిందే. ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక శాఖలు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే నేను అంటుంది. లేకపోతే మీ మీద జల్లుతున్నారు వచ్చి అంత అంతే కదండి. గత 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రతిపక్షాల గొంతుకు కానీ, ప్రజా సంఘాల గొంతుకు కానీ, లేకపోతే మీడియా గొంతుకు కానీ, 2430 తీసుకొచ్చి మీడియా గొంతు కానీ ఇన్ని రకాల గొంతులు నొక్కడమే కాకుండా మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న వ్యక్తి, మద్యంతో ఎటువంటి వ్యాపారం చేశాడో, ప్రజల ప్రాణాలందరినీ హరించాడో ఈ రోజున స్పష్టంగా తెలుస్తుంది. అన్ని తెలిసినా కూడా అతను మళ్ళీ ట్వీట్ చేస్తాడు, ఏంటి నకిలీ లిక్కర్ తోటి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నాడు. జంగారెడ్డి గూడెంలో దాదాపు 20 మంది చనిపోతే అవి సహజ మరణాలని చెప్పేసి అకౌంట్ లో ఇస్తారు వీళ్ళు. ఒకేలా చనిపోతారని అంటే కనీసం ఒక విచారణ కూడా చేయకుండా తప్పించుకున్న వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి కనీసం అర్హత ఎక్కడ ఉంది వీళ్ళకి? ప్రసాద్ గారు, ఇప్పుడు ఆ భారీ లిక్కర్ స్కామ్ లో ఆ బాటిల్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఫోటోలు పెట్టి రకరకాల వ్యవహారాలు చేసి ఇప్పటికే ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఏది రోజుకో చోట వాడు మిథున్ రెడ్డి ఇంట్లో, మన ఇంకోళ్ళ ఇంట్లో సోదాలు జరిగి అన్ని బయటపడుతున్నారు. అది సరిపోదన్నట్టు ఇవాళ ఇదిగో మీరే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక పక్కన పరిపాలన ఇవన్నీ కాకుండా మీరు మళ్ళీ నకిలీ మద్యం, కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఒక ప్రయత్నం చేశారు. బట్ బయట పడిపోయింది అనుకోండి. ఏంటి ఇప్పుడు బయటపడ్డాక కూడా ఇంకా జోగి రమేష్ మీద మనం మాట్లాడుకుంటున్నాం తప్ప ఇంకా అతను నిందితుడిగా చేర్చలేదు. సార్, ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఛానల్ కానీ, ఆంధ్రజ్యోతి ఛానల్ ముఖ్యంగా 16 సంవత్సరాల ప్రతిహాసంగా జనాల యొక్క హృదయాల్ని దోచుకుని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి జనానికి చేరువే నిజాన్ని నిప్పులాగా చెప్తున్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యాన్ని దగ్గర నుండి పేపర్ బాయ్ వరకు, సాక్షి మన స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్ల వరకు, కంట్రిబ్యూటర్ల వరకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. అదేవిధంగా నా బోటి వాళ్ళ సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఛానల్లో కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం కల్పించి వీరి యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే పుడితిలో పడ్డ ఎలుక మారి తయారైంది సార్ వాళ్ళ పరిస్థితి. పుడితిలో పడ్డ ఎలుక ఏ విధంగా అయితే కుట్టుకుంటుందో ఆ విధంగా కొట్టుకుంటున్నారు. పైగా వీళ్ళు చేసినటువంటి ఎదవ పనికి వైసీపీ సోషల్ మీడియా కానీ, సాక్షి పేపర్ కానీ బాజాలు, భగనిత్రులు వాయిస్తున్నారు.
సాక్షి పత్రిక అయితే అంతకుముందు మీరు చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఫ్రంట్ లైన్ హెడ్డింగ్ ఏంటంటే నారా వారి రక్త చరిత్రను, నారాసుర రక్త చరిత్ర అని రాసినారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం దొరికిందంతా వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బాబాయ్ దొరికినాడు, వాళ్ళ తమ్ముడు దొరికినాడు, వాళ్ళ పార్టీ లీడర్లు అంతా దొరికినారు. నిన్న ములకల చెరువులో కల్తీ మద్యం దొరికితే హెడ్లైన్స్ నారా వారి సారా చరిత్ర ఏదో రాసినారు, నాకు తెలియదు. తీరా చూస్తే దొరికిందంతా కూడా వాడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే మూలాలన్నీ పోయి జోగి రమేష్ దగ్గర ఆగింది. మళ్ళీ అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గర ఆగుతుంది. 3 J's ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. ఫస్ట్ జే జనార్దన్ రావు, సెకండ్ జే జోగి రమేష్, థర్డ్ జే జగన్మోహన్ రెడ్డి. అంటే కల్తీ మద్యానికి జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధం ఉందా? సరే, అదంటే భారీ లిక్కర్ స్కామ్ అనుకోండి, పక్కాగా రాసుకోండి, పక్కాగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు భారీ లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, గోయింగ్ ఆన్. అవునవును, కరెక్ట్. నేను చెప్పేది పెద్ద లిక్కర్ స్కామ్ ఉంది కదా, 5 సంవత్సరాలు జరిగిన లిక్కర్ స్కామ్ లో స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. నిన్న మిథున్ రెడ్డి ఇంటి పైన సర్చ్ వారెంట్ పోతే డిఎస్పీ హ్యాస్ ఏ పవర్ టు గివ్ సర్చ్ వారెంట్. డిఎస్పీ గారి యొక్క సర్చ్ వారెంట్ పోయేసి హైదరాబాద్, బెంగళూరులో రికార్డులన్నీ చెక్ చేసి స్వాధీనం చేసుకుంటే గగ్గోలు సాక్షి ఛానల్లో కక్ష సాధింపు అంట, వేధింపు అంట. ఏంది కక్ష సాధింపు, వేధింపు? నీకు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఏమిచ్చింది ఏసీబీ కోర్టు? దేశం వదిలి పారిపోకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కోఆపరేట్ చేయాలన్నా, గొడవ చేయాలన్నా? ఏం తప్పు చేయనప్పుడు భయం ఏముంది? రికార్డులన్నీ ఆడ పెట్టుకో. ఇప్పుడు జనరల్ గా తప్పు చేయని వాళ్ళ ఇంటికి ఎవరైనా ఏసీబీ కానీ సిబిసిఐడి కానీ ఎవరు వచ్చినా సరే రికార్డులన్నీ తీసి టేబుల్ మీద పెడతాం, చూసుకోండి, మీరు ఏం సేపు చూసుకుంటారు చూసుకోండి, ఏం కావాలని చేసుకోండి, ఏ రికార్డు కావాలని తీసుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్తారు. అది ఎవరు? తప్పు చేయనోడు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ సాక్షి ఛానల్లో గగ్గోలు పెట్టు, కక్ష సాధింపు, వేధింపులు, గీదింపులు. మాకెందుకే కక్ష సాధింపు? నీకు 24 గంటల సేపు పని ఏంటంటే ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయాలా, మా పైన బురద చల్లాలా. ములకల చెరువులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు మా పార్టీ వాడని చెప్పి బురద చల్లావు. తీరా వాటి తీసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేట్ చేస్తే నాకు జోగి రమేష్ కి లింక్ ఉంది, జోగి రమేష్ చెప్పాడు. ఆఫ్రికాలో దాదాపు 3 దశాబ్దాల పై నుంచి ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ఆఫ్రికా ఫార్ములాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చెయ్యి. నీకు అరెస్ట్ అయితే బెయిల్ ఇప్పేసి నేను ప్రభుత్వాన్ని అస్థిరపరచాల మనం అని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. దాన్ని చెప్పదు సాక్షి ఛానల్, దాంట్లో చూపించరు ఆ డబ్బా ఛానల్లో. 24 గంటల సేపు వీళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక ఫోటో తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో సారా ప్యాకెట్ పెట్టేది, సారా బాటలు పెట్టేది, ఈ విధమైన చిప్ ట్రిక్స్. మేము ఉదయం నిద్రలేసి గూగుల్ తో అగ్రిమెంట్ చేసుకునేది ఎట్లా అని చెప్పేసి మాతాపత్రాలు మేముంటే ఇప్పుడు మేము మా అగ్రిమెంట్ మా బాధలు మాకున్నాయి. ఉదయం నిద్రలేసి గూగుల్ కంపెనీ వాళ్ళని ఎట్లా మనము కన్వైన్స్ చేయాలా, ఎట్లా అగ్రిమెంట్ చేయాలా అనేసి ఈ తాపత్రయంలో మేముంటే, వీళ్ళు ఉదయం నిద్రలేసి చీప్ లిక్కర్ని ఎట్లా ప్రమోట్ చేయాలా, చీప్ లిక్కర్ని ఎట్లా గ్రామాలకు తరలించాలి, చిత్తూరు టు ఇబ్రహీంపట్నం వరకు, చిత్తూరు టు శ్రీకాకుళం వరకు చీప్ లిక్కర్ని ఎలా ప్రవహింపజేయాలన్న తాపత్రయం వీళ్ళు ఉన్నారు. పైగా వీళ్ళు చేసే చీప్ పనులన్నీ చూడండి. పుంగునూరులో కూర్చొని ఈయన మాట్లాడుతున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నా కొడుకును వేధిస్తున్నారు, నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు, అది ఇది అని చెప్పి నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీరు శబరిమల మాల వేసుకుంటారు, ఏం చెప్పేది? ఏ తప్పు చేయనటువంటి పుంగునూరులో 500 కుటుంబాల పైన తప్పుడు 307 కేసులు పెట్టి ఇచ్చి ఊర్లు ఖాళీ చేయించావు. చంద్రబాబు నాయుడు గారు అంగంలో పర్యటనకు వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టించి 500 కుటుంబాలకు చెందిన పిల్ల జల్ల మొత్తం ఊర్లు వదిలి వెళ్ళిపోయినారు. కొందరు ఇప్పటికీ కూడా కాన్ రాకుండా పోయినారు. వాళ్ళ కడుపులన్నీ కాలవా? వాళ్ళ బిడ్డలు కదా? నీ బిడ్డేనా చెప్పు? బిడ్డ అంటే నీ మిథున్ రెడ్డి ఒకడేనా? ఆ రోజు నువ్వు మాట్లాడలేదే, సింపతి చూపించలేదే. ఈ రోజు నీ కొడుకు ఒక పెద్ద లిక్కర్ స్కామ్ లో తగులుకొని జైలుకి పోతే ఈ రోజు సోదాలు చేస్తే నా కొడుకును వేధిస్తున్నారు, నా కొడుకు పైన కక్ష సాధింపులు జైల్లో అంటాడు ఆయన. లేదు, ఆయన స్వాతంత్ర సమరయోధుని చూసినట్టు చూస్తారు. ఉన్నాడు సార్ రేపటి నుండి. నాకు అర్థం కాదు.
నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నీకేం డౌట్ ఏముంది? నీ ముందర నేను చెప్తున్నా సార్, ఈ ఛానల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఎటువంటిదంటే ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటే సహించరు, వాళ్ళ ముందర చెప్పులు వేసుకుంటూ ఒప్పుకోరు. అటువంటి కుటుంబం నీది. నువ్వు డెమోక్రటిక్ రైట్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి మాట్లాడుతా ఉంటే నవ్వు వస్తా ఉంది నాకు. పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడు, పెద్దిరెడ్డి కొడుకు మాట్లాడుతున్నాడు మిథున్ రెడ్డి, ఏమని డెమోక్రసీ లేదా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ లేవో మాకేని. ఊరు నాయన నీ నోట్లో ఈ పదాలు రావటం ఏంటి స్వామి? తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకుంటే ఒప్పుకో, నువ్వు చెప్పులు వేసుకుంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు జోగి రమేష్ వెళ్తుంటే ఎవరో కూర్చోకూడదు అంటే ఏంది ఇది? ఏమన్నా ఇంకా రాచరికం? జోగి రమేష్ అదే కామెడీ పీస్, అది అంతేనా? నా దృష్టిలో అది డమ్మీ పీసు, కామెడీ పీస్. ఎందుకంటే ఆయన మీ నాయకుడిని ఛాలెంజ్ చేస్తున్నాడు. రమ్మని చెప్పండి. ఆడాడో కూర్చొని, పేడంలో కూర్చొని, విజయవాడలో కూర్చొని సవాల్ వేసేది తిరుపతికి వస్తానంటే కదా, నీకు దమ్ముంటే రేపు రా. మీరు సరిపోతారా సమాధానం చెప్పడానికి? అబ్బే నేను కూడా ఎక్కువ సార్ ఆయనకి. నేను రాష్ట్ర అధికార ప్రతినిధి, మా మండల అధికార ప్రతినిధి చాలు నీకు. నువ్వు మాట్లాడాడు ఎక్కడో కూర్చొని డబ్బా కొట్టడం ఎందుకు? నువ్వు రా ఇక్కడికి సేఫ్ గా. మీ మీద దౌర్జన్యాలు చేయము, రౌడీజం చేయము, ఏం చేయము. నువ్వు సేఫ్ గా కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేసుకో. నేను సేఫ్ గా తీసుకొచ్చి సేఫ్ గా మళ్ళీ నేను పెడన పంపించే బాధ్యత మాది. వెరీ గుడ్. ఒక బ్రేక్ తీసుకుంటా. అంజిరెడ్డి గారు, ఒక బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా, మాట్లాడదాం ఈ రెండు అంశాల మీద. ఒక్క పథకం రచించి జనార్దన్ రావును అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేశారు జోగి రమేష్. సరే, దారుణంగా ఎక్స్పోజ్ అయిపోయారు అనుకోండి వీడియో బయటికి రావడంతో. మొత్తం ఎంతో 3 కోట్లు ఎంతో ఇచ్చారట. అలాగే ఆయనే ఇచ్చి తర్వాత మళ్ళీ ఆఫీసర్స్కి ఆయనే కంప్లైంట్ చేయించి, సో ఏంటి ఇప్పుడు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒకవేళ ఇది బయటికి రాకపోతే అనుమానం ఉండేది. ఏంటి అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అందులో ఉండడం, సస్పెండ్ అవడంతో ఇంకా ఎంతమంది ఉన్నారో అనే అనుమానం కూటమి నేతల మీద కూడా ఉండేది ఖచ్చితంగా. రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి పెద్దలకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. ఏబిఎన్ ఛానల్ తన సుదీర్ఘ ప్రయాణంలో 16 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. 17వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా మీకు, మీ యాజమాన్యానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఈ యొక్క 4th ఎస్టేట్ ఏదైతే ఉందో, ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మీ ఛానల్ పనిచేయాలని కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, చాలా సంవత్సరాల కిందట సినిమా చూశాను, దెబ్బగట్ట దొంగల ముఠ. ఈ దొంగల ముఠ అంతా కూడా టా కాబోతుంది, ఎటువంటి అనుమానం లేదు. తాత్కాలికంగా అబద్ధాలను ప్రచారం చేయవచ్చే తప్ప, కానీ నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు ఈ యొక్క మనం అనేక సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ దుకాణాలలో కుంభకోణాలు మనం చర్చించాం. అందులో ఎవరెవరు ఉన్నారు, ఏమిటి. ఒకరిని అరెస్ట్ చేసిన వెంటనే వారిచ్చే సమాచారం మేరకు కొత్త వ్యక్తులను అరెస్ట్ చేయడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్, వాళ్ళు చెప్పే విషయాల మీద ఇంకొంతమందిని కస్టడీలోకి తీసుకోవడం, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇది అక్కడితో ఆగుతుందని నేను అనుకున్నాను. ఈ కుంభకోణము దీని ఒక అర్థవంతమైన ముగింపు వస్తుందో అనుకున్నాను. అదేదో సామెత చెప్పినట్టు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టుగా ఈరోజు మళ్ళా ఈ కుంభకోణము, ఈ కల్తీ సారాయి తయారు చేసే కుంభకోణం, స్పూరియస్ లిక్కర్ బయటకు వచ్చింది. నేనేమంటున్నా అంటే, వాళ్ళు బహుశా పెద్దగా ఆర్థిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఈ కుట్ర చేసిందని నేను అనుకోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకం చేయడం కోసము, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచడం కోసం, చెడ్డ పేరు తీసుకురావడం కోసం అన్ని రంగాల్లో విఫలమైంది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఈ యొక్క దొంగసారా తయారు చేస్తుందని ప్రజల్లో చెప్పడం కోసం చేసిన పనిగా నేను భావిస్తున్నాను.
కానీ బయటకు వచ్చేసింది అన్ని విషయాలు. ఋషి గారు ఈ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా సమాచారంలో ఎవరు కూడా ఏది దాపెట్టలేదు. తాత్కాలికంగా దాపెట్టవచ్చేమో, టెంపరీగా మీరు దాపెట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ రోజు మేకపోతు గంభీరంతో ఆయన జోగి రమేష్ కానివ్వండి, ఇంకెవరైనా మాట్లాడుతూ ఉండుండొచ్చు తప్ప ఇది కేవలం మేకపోతు గాంభీర్యం. నాకు చాలా రోజుల క్రితం ఒక సినిమా చూశాను నేను. అందులో బ్రహ్మానందం అని పట్టుకుంటారు పోలీసులు, ఆపే కారులో వస్తుంటే ఆపేశారు అతను చేసే తప్పుడు పనులను అరెస్ట్ చేయడం కోసం. బ్రహ్మానందం కారులో కూర్చొని నేను ఎవరో తెలుసా, నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా, అట్లా తెలుసా, ఇట్లా తెలుసా అని వాడు బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన దేశం పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టిన తర్వాత ఆయన చరిత్ర పుస్తకంలో బయట పెడితే తెల్ల మొక్క వేశాడు. రేపు జోగి రమేష్ చరిత్ర కూడా అదే కాబోతూ ఉంది. ఆయన యొక్క ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సాక్ష్యాలన్నిటి కూడా వాట్సాప్ లో కానివ్వండి, ఆయన ఎన్నిసార్లు ఈ జనార్దన్ రావుతో మాట్లాడనేది సమాచారం ఉంది కదా. ఆఫ్రికా వెళ్లే ముందు కూడా ఈయన ఇంటికి వెళ్ళి కలిసేట, జోగి రమేష్ ఇంటికి వెళ్ళి. ఆ సమాచారం ఏమంటున్నా అంటే, నేను ఈ రోజు ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పాడు, జనార్దన్ రావు నాకు తెలుసు, మా వీధిలోనే ఉన్నవాడు, వాళ్ళ తాత మాకు తెలుసు, అందరూ బాగా పరిచయాలన్నారు. ఇంకొక సమయంలో ఏం చెప్పాడు, ఆ జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు, నాకు పెద్ద పరిచయం లేదని. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తుంది కదా, ఇవన్నీ కూడా ఆ పబ్లిక్ డొమైన్ కి వస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఏ కథలు పడ్డా గానీ మనము ఈ రోజు వాళ్ళు నాటకాలు అని ఉంటాయండి. నాటికంటే ఒక ఎపిసోడ్ తో తెరదించేస్తారు. నాటకాలు మళ్ళా స్క్రీన్ ఎత్తుతుంటారు, తీస్తుంటారు. కానీ ఈ రోజు నాటకాలు జరుగుతున్నాయి. నాటికతో ముగించడం వల్ల నేనేమనుకున్నా అంటే పాత లిక్కర్ స్కామ్ తో ముగుస్తుంది అనుకుంటే నాటకాలు మళ్ళీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క ఈ కుంభకోణం ఏదైతే ఉందో, స్పూరియస్ లిక్కర్, దొంగ సారాయి తయారు చేయడము, ఇది ఇంకా నడుస్తూనే ఉందంటే ఖచ్చితంగా ఈ కుట్ర కోణం మొత్తం అందరూ బయటకు వస్తారు. ఇక్కడ ఎక్కడ ఆగుతుందో మనం చూడాల్సింది. మనం ఈ రోజు ఆఫ్రికా దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు చేసిన నిర్వాకము, దాని మీద దర్యాప్తులు, దాని మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ కెమరూన్ అనే దేశంలో కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. బహుశా వీళ్ళు కూడా అక్కడికి పట్టకపోయి అరెస్టులు చేసినా మనం ఆశ్చర్యపో. వాళ్ళ యొక్క దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. జగన్మోహన్ రెడ్డి కుటుంబము హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళు ఏ విధంగా అయినా కానీ, ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ ధనం సంపాదించాలా, డబ్బులు సంపాదించాలా, పోగేసుకోవాలి, ఈ యొక్క టార్గెట్ తప్ప వాళ్ళకి రాజకీయాల్లో ఉన్నాము, ప్రజాస్వామ్య విలువలు కాపాడదాము, ప్రజల కోసం పనిచేస్తాము, ప్రభుత్వంలో తప్పులు జరుగుతాయి. ఋషి గారు, మీరు అనేక సంవత్సరాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, తప్పులు జరుగుతుంటాయి, మీరు మాట్లాడుతుంటారు. కానీ ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు, ఆ రాజకీయ ఆ మంత్రుల వ్యవహార శైలి, ఆ పార్టీ వ్యవహార శైలి, ముఖ్యమంత్రి వ్యవహార శైలి మనం చూస్తే బహుశా ప్రపంచంలో ఇటువంటి ప్రభుత్వాలు ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ విధంగా పరిపాలన చేయకూడదు, ఏ విధంగా ప్రభుత్వాలు ఉండకూడదు అనేది వీళ్ళ యొక్క చరిత్ర చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగదు. ఈ రోజు మనం చూసాం కదా, వెంకటేష్ అనే అతను ఆ లిక్కర్ కుంభకోణాలు ఉంటే ఆయన ఫోన్ ని ఫేషియల్ గుర్తింపుతో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇంక ఏమేమి సమాచారం వస్తుంది. ఇప్పుడు అతను వెంకటేష్ ఎందుకు భయపడుతున్నా అంటే, ఈ కుంభకోణము సమాచారం రావడమే కాదు, అతని వ్యక్తిగత జీవితం కూడా ఉంది అందులో. మీరు చూశారు కదా, ఆయన శ్రీమతి ఏముంది నీ ఫోన్ లో అంటూ మాట్లాడించాలి, గట్టిగా మాట్లాడేది కూడా వార్తల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలతో బయటకు వస్తాయి. నెల రోజుల ఆయన మిథున్ రెడ్డి మీద ఇళ్ల మీద దాడి చేయడము, ఇళ్ల మీద వెళ్ళి అధికారులు సోదాలు చేయడం ఏదైతే ఉందో ఇంకా సమాచారం వస్తుంది. మిథున్ రెడ్డి విషయం మనం చెప్పలేదు, తెలుగుదేశం చెప్పలేదు, ఆ పార్టీ నాయకుడే ఉన్న నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారు కదా, దీనికి కర్త, కర్మ, క్రియ ఎవ్రీథింగ్ మిథున్ రెడ్డి అని చెప్పారు కదా. అన్ని ఆ లిక్కర్ స్కామ్ కి కర్త, కర్మ, క్రియ మిథున్ రెడ్డి, ఈ దొంగసార వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ జోగి రమేష్. నేనేమంటున్నంటే దట్ జెంటిల్మెన్ ఇస్ ఇల్లిటరేట్ ఫెలో అండి. అతనికి ఏమీ తెలియదు, కేవలం తెలిసింది ప్రజలను మోసం చేయడము, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేయడం తప్ప. ఆయన ఒకసారి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి మీద ఏదో కేసు నామోదైతే, వాడు పిల్లవాడండి, వాడి గురించి ఎందుకు మీరు ఇట్లా చేస్తుందంటే, పిల్లవాడు అతను పెట్టిన సోషల్ మీడియాలో, ఆ పిల్లవాడు పెట్టిన సోషల్ మీడియాలో చూస్తే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన సోషల్ మీడియాలో ఎంత అసభ్యంగా,
ఎంత దుర్మార్గంగా పిల్లోడు పెడతారండి అట్లా. మళ్ళీ ఈయన మాత్రం వాడి పిల్లోడండి, వాడిని ఎందుకండి మీరు ఇటు చేస్తారన్నారు. కాబట్టి నేను ఏమంటున్నట్టే ఎవరు తప్పించుకోలేరు. ఇది ఖచ్చితంగా ఈ 2 స్కాములు కూడా ఒక లాజికల్ కన్క్లూజన్ కి వస్తుంది. ఇందులో ఎవరున్నా గానీ ఖచ్చితంగా ఈ రోజు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పని ఏమిటి? రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకోవాలి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి. కేవలం పరిశ్రమలే కాదు, సోషల్, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ప్రజలు ఏ విధంగా రెండు క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారి తపన. రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భ్రష్టు ఎలా పట్టించాలి అనేది ఆయన విజన్. ఆయన కూడా కరెక్ట్ గానే సార్. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ కుంభకోణంలో ఆ డబ్బు అంతా ఎక్కడ దాచేశారు, ఇవన్నీ కొంత బయటకు వస్తున్నాయి. ఇంకా విచారణ జరుగుతుంది. కానీ అది కూడా పెట్టే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు ఈ దొంగ మద్యం వ్యవహారం కూడా అదే ప్రయత్నం చేసి బెడిసి కొట్టింది. ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఈ రెండింటికి లాజికల్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఓకే అండి, ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు అన్నది ఒక్కొక్కటి వాస్తవ రూపంలో బయటకు వస్తున్నాయి. పదే చంద్రబాబు గారు చెప్పడానికి కారణం ఇదండి. ఏమని చెప్తున్నారు ఆయన? మనం ఏదో ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రతి దాని మీద కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను బెదిరించడానికి ప్రతిరోజు విశ్వ ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అనడానికి అది ఇదే దీనివల్లనే. అంటే ఇది ఉండేది కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే అమరావతి విషయంలో ఏ విధంగా లెటర్లు రాశారు, పోలవరం విషయంలో ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు, ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ వస్తే గూగుల్ ప్రాజెక్టు, దాని గురించి కూడా కనీసం మంచి వార్త లేకుండా పేపర్లో ఆ కోడిగుడ్డు మంత్రి గారు ఏం పెట్టాడంటే, నేను ఇది కూడా మా హయాంలోనే వచ్చింది అని ఒక మాట, మరో మాటకి ఏమంటాడు, దీనివల్ల ఏమొస్తాయి, మహా అయితే 200 ఉద్యోగాలు రావు అని ఇంకో మాట. అంటే అన్ని 2 రకాలుగా మాటలు. అంటే రాష్ట్రం బాగుంటూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండడం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది వాళ్ళు సహించలేరు. అది మెయిన్. ఏదో రకంగా వారి హయాంలో రాలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో కూడా రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి భావన తప్ప అది ఇటువంటిది టెర్రరిస్టులు కూడా ఉంటుందండి ఆలోచన. వెరీ క్రూయల్ అని అంటే మీకు ఇప్పుడు ఎక్కడన్నా వరదలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ హయాంలో, ఆ టైంలో టెర్రరిస్టులు కూడా ఏ కార్యక్రమాలు చేరు, అసలు ఖచ్చితంగా చేయరండి. ఆ టైంలో ఎటువంటి ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ఆ కార్యక్రమాలు ఆఫ్ చేస్తారు అక్కడ. ఇక్కడ అలా కాదండి, వాళ్ళకంటే మించిపోయారు వీళ్ళు. మనం మామూలుగా ఏదో కాలకేయులు అంటాం, కానీ వాళ్ళకంటే మించిపోయారు. రాష్ట్రం గురించి, ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ అయ్యి ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు అని కోరుకునే పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. ప్రజలు భయపడే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, భయపడే కదా కూటమి ప్రభుత్వమే నమ్మకంతో కొట్టేశారు. ఈ రోజున ఒక్కొక్కటి వాళ్ళ విశ్వరూపం బయటకు వస్తుంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, మరొక 5 ఏళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చుంటే ఏముంటుందండి రాష్ట్రం? ఇక రాష్ట్రం భారతదేశ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు, ఇంకా స్పేస్ ఉంటుందంటే ఆల్రెడీ వలసలు వెళ్ళిపోయినప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ మొత్తం ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి. నేను అంటుంది ఇప్పటికైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు సార్, చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, కూటమిలో ఎన్ని కొంచెం సఖ్యతల విషయంలో ఎన్ని ఇబ్బందులు కూడా ఉన్నా చేస్తున్న ప్రయాణానికి చంద్రబాబు గారు 24 గంటలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు 24 గంటలో, లోకేష్ గారు 24 గంటలో కష్టపడితే సరిపోదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు అందరూ కలిసి ప్రయాణం చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. కలిసి ప్రయాణం చేస్తే మాత్రం నేను కూడా 2047 వరకు ఆగవసరం లేదు. స్వర్ణాంధ్రప్రదేశ్గా 2029గా అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమి నాయకులు కూడా మీరు అన్నట్టు మంచి మాట చెప్పారు. ఏదో ప్రభుత్వం వాళ్ళ ముగ్గురు కోసం ఏర్పడలేదు, అభివృద్ధి వాళ్ళ ముగ్గురికి పట్టింది కాదు, అందరికీ బాధ్యత కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు 1,00,000 మెజారిటీ తోటి, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ తోటి, లోకేష్ గారు 1,00,000 మెజారిటీతో గెలిస్తే లాభం లేదు కదా. ఎమ్మెల్యేలు అందరూ గెలవాలి కదా. కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్నది కొంచెం ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని గురించి కొంచెం ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నాయి ప్రశ్నలు. ప్రసాద్ గారు, దీన్ని ఎట్లా లాజికల్ కన్క్లూజన్? ఎందుకంటే ప్రభుత్వం మీద ఎనీవే వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తారులేండి, అదేం ఆపేస్తారని కాదు, కానీ మనం మాట్లాడినంత మాత్రాన సార్, ప్రజలు హైలీ ఎడ్యుకేటెడ్, ప్రజలకు అన్నీ తెలుసు. మనం ప్రజలను మెస్మరైజ్ చేయాలని ట్రై చేస్తే ప్రజలు మనల్ని మెస్మరైజ్ చేస్తారు. ఇందాక మీరు అడిగారు కదా, లిక్కర్ లో వచ్చిన డబ్బులని ఏం జరిగిందని. సర్ప్రైజ్, మన జరిగిన సర్ప్రైజ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తర్వాత పోయి ఇది లండన్ పోతూ లండన్ ఫ్లైట్ ఎక్కుతూ మీడియా సోదరులు అడిగారు, ఏం సార్ ఎట్లా ఏం చేస్తారంటే, రిజల్ట్స్ షాకింగ్ గా ఉంటాయి, మీరు చూడండి 130 సీట్లు వస్తుంది, షాక్ అవుతారు మీరంతా అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కాడు. లండన్ నుండి వచ్చిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈయన షాక్ అయ్యాడు.
ఏంద్ర బాబు ఈ విధంగా అయిందనేసి. మీరు అడిగారు కదా ఇందాక లిక్కర్ డబ్బులు ఏం జరిగిందనేసి, క్రిస్టల్ క్లియర్ గా ఛార్జ్ షీట్ లో చెప్పారు కదా సార్. లిక్కర్ లో వచ్చినటువంటి డబ్బు, మద్యం తయారీ స్కామ్ లో జరిగిన డబ్బు అంతా కూడా తీసుకొచ్చి ఎలక్షన్ లో పెట్టారు. ఎలక్షన్ లో పెట్టడానికి దాదాపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు తుడా చైర్మన్ ఉన్నప్పుడు ఆ తుడా వాహనాల ద్వారా డబ్బులు తరలించి ఎలక్షన్స్ కి, ముఖ్యంగా చిత్తూరు జిల్లా గాని, కడప జిల్లా గాని, కర్నూలు జిల్లా గాని వినియోగించారు. ఇది ఛార్జ్ షీట్ లోనే చాలా క్రిస్టల్ క్లియర్ గా పొందుపరిచి ఉన్నారు. వీళ్ళు ప్రజలను నమ్ముకోలేదు, లిక్కర్ను నమ్ముకున్నారు. లిక్కర్ డబ్బు తీసుకుపోయి ప్రజల మీద చెల్లిస్తే ప్రజలు ఓట్లు లేకపోతారా, ఓట్లు లేక ఏం చేస్తారా అని ఆ కాన్సెప్ట్ తో మేము ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలు వెనకాల తిరిగాం. వీళ్ళు లిక్కర్ని నమ్ముకున్నారు. పైగా నిన్న ఆయన కోడిగుడ్డు మంత్రి, ఇందాక చెప్పారు చూడండి మన గౌరవ పెద్దలు, కోడిగుడ్డు మంత్రి చెప్పాడు. గూగుల్ వస్తే ఒక 100-200 మందికి ఉద్యోగాల శాంతకన్నా ఏమొస్తుంది అంటాడు. ఏమైనా కామన్ సెన్స్ ఉందో కోడిగుడ్డు మంత్రి? నాకు అర్థం కాదు. ఒక విషయం, విశాఖపట్నంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగితే ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్ కు వచ్చిన వాళ్ళందరూ ఒకడు కూడా ఇండస్ట్రియలిస్ట్ లేదు, పారిశ్రామికవేత్త లేదు. ఎవరో దారిపోయి దాని ఆయన అందరూ కోర్టు సూట్ తీసుకొస్తే వాళ్ళ ఎర్రగడ్డల కోసం, చిక్కల ముక్కల కోసం, చేపల కోసం కొట్టుకొని గొడవ జరిగి వీడియోలు కూడా మన ఛానల్లోనే వైరల్ అయిందా సార్? అటువంటి సమ్మిట్ అనేది జరిగింది, అటువంటి అగ్రిమెంట్ అనేది జరిగింది. చేపల కోసం, ఎర్రగడ్డ ముక్కల కోసం కొట్లాడుకున్నారా? అదే ఈ దొంగల ముఠాతో మీరు అప్రమత్తంగా ఉండండి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు. సార్ నేను విషయం చెప్తాను సార్, వైసీపీ చాప్టర్ క్లోజ్. మేము ఈ రోజు వెల్కమ్ బోర్డు పెడితే మా పార్టీ ఆఫీస్ కి వైసీపీ టూలెట్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మాకి మేము 24 అవర్స్ ప్రజల గురించి ఆలోచిస్తాం, వీళ్ళు 24 అవర్స్ లిక్కర్ గురించి, డబ్బుల గురించి ఆలోచించే పరిస్థితులు ఉన్నారు. ప్రజలు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఋషి గారు, ప్రసాద్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనగలుగుతుంది అనేది ఈ రోజు ప్రజల్లో అనుమానం ఉంది. ఓడిపోయిన తర్వాత ఎవరైనా రియలైజ్ అవుతారు, ఎందుకు ఓడిపోయాం, ఆత్మ విమర్శ చేసుకుంటారు, ఎక్కడ పొరపాట్లు ఏమి వాటిని ఏ విధంగా సర్దుకోవాలా, ప్రజలకు ఏ విధంగా మెసేజ్, ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలా, మేము ఇక్కడ ఉన్నాం, మళ్ళా మేము ప్రజల కోసం పనిచేస్తాం అనే ఆలోచన లేదు. ఎందువల్లంటే ఆ అధినాయకుడికి కూడా ఆలోచన లేదు, అధినాయకుడికి అవగాహన లేదు. అందువల్ల అనేక సందర్భాలు చెప్తుంటాను, వైసీపీ నాయకులకి రాజకీయ జ్ఞానం తక్కువ, రాజకీయ అజ్ఞానం ఎక్కువ ఉంది. ఆ అజ్ఞానంలో ఏమేమి మాట్లాడుతుంటారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా, నాకు పద్మశిక్ష నాయకుడు ఇస్తేనే వస్తానని, లేదా ఇంకేదో ఆయన లేపేస్తారని, ఇంకేదో మాట్లాడుతున్నారు కదా. ఈ మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా, ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా వ్యవహరిస్తున్నాడా లేదా, రాజకీయ జ్ఞానం ఉందా, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉందా, ప్రజలు తెలుసుకుంటారు కదా. అందువల్ల నేను కూడా నాకు కూడా పూర్తి నమ్మకం ఏంటంటే వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనగడం కష్టం. కానీ నేనేమంటున్నా అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా నిలబడాలంటున్నా. ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ యొక్క అడుగులు, వాళ్ళ యొక్క ఆలోచన ఆ విధంగా లేదు. ఇంకా బలంగా ఉంటే ఇంకో ఇలాంటివన్నీ చేసి ఇంకా మీ మీద ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బలంగా ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉన్నప్పుడు, డిస్ట్రక్టివ్ గా ఉన్నప్పుడు కాదు. లేదా నేనేమంటున్నా అంటే, ఒక రిషి గారు, ప్రధానమంత్రి గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఈ దేశంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు చేసిన అనేక మంచి పనులు ఉన్నాయని చెప్పారు. ఆయన అనేక మంచి పనులు చేశారు, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. కానీ ఇక్కడుండే ప్రతిపక్ష పార్టీ ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లుతున్నారు. నేను మీకు మొదట్లోనే చెప్పాను, ఈ యొక్క దొంగసారా కుంభకోణం ఏదైతే ఉందో అది పెద్ద ఆర్థిక ప్రయోజనం కింద డబ్బు ఉంది, టన్నుల డబ్బు ఉంది. దానికోసం కాదు, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, బురద జల్లడం కోసం చేసిన ప్రయత్నం అది బూమరాంగ్ ఎక్స్పోజ్ అయ్యాయి. కాబట్టి కొంచెం సైలెంట్ అవుతారా, ఇంకా మరి చెలరైపోతారో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. కొంతమంది సైలెంట్ అవుతారు ఆ పార్టీలో. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.